చుట్టాల ఇంటికి పోయినా ఏదన్నా నచ్చిన జాగకు పోయినా మళ్ళా ఇంటికి పోతప్పుడు అబ్బా ఇంకా 2 వద్దులుంటే మంచిగుండు అనిపిస్తుంది. మర్యాదలు మంచిగుంటే ఆనకు సుత అట్లనే అనిపిస్తుందో ఏం పాడో. కార్తీక మాసం జొర్రిందంటే చలి పెరగాలే లెక్కకైతే, కానీ గదేదో మొంతా తుఫాన్ చేయబట్టికే తెంపులేని ఆనలు కొట్టబట్టే. తెలంగాణలో 33 జిల్లాలల్లో ఇవాళ పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి మీరే. తెలంగాణ మొత్తం పొట్టు పొట్టు తడిచింది. హద్దుమ రాత్రి అందుకుంటే ఇయ్యాల కూడా ఇడవలే కొట్టుడే కొట్టుడు. వరంగల్ దంచుడు దంచితే అండర్ బ్రిడ్జ్ కాడ గిట్లున్నది పరిస్థితి. మోకాళ్ళ లోతు నీళ్ళల్లో మస్తు తిప్పలయ్యింది. మహిబాద్ జిల్లా గుండ్రాతి మడుగు కాడ ఒక రైలు ఆపితే కాజిపేటలో ఇంకిని ట్రైన్లు ఆపేసిండ్రు. డోర్నాకల్ కాడ చూడండి రైల్వే ట్రాక్లన్నీ ఎట్లా మునిగినాయో. పో కొడుకో వాగు వారుతున్నట్టే ఉన్నది పో. ఎవరేం చెప్పలేదు, ఎవరు నడవలేదు, మేము ఇళ్ళనే కూర్చున్నాం. ఇట్లానే మా బాధ ఇదే. ట్రైన్ మూవ్ అవుతుందా కాదా కూడా తెలుస్తలేదు. బయటికి వెళ్దామంటే బయట ఆటోలు లేవు. వరంగల్ నుంచి సికింద్రాబాద్కి ఒక ట్రైన్ ఉందని చెప్పారు. ఆ ట్రైన్ మళ్ళీ మీరు సికింద్రాబాద్ పోదామని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. రువ్వడి గాళ్ళకు మహిబాద్ జిల్లాలో రోడ్డు మీద చెట్లరిగి పడితే ఒక గర్భిణిని దవాఖానకు తీసుకుపోతానికి అంబులెన్స్ కష్టం అయ్యింది. వాగులు వంకలు వంగుతుండే వరకు పంటలు అక్కర రాకుండా అయినాయి. కొన్ని జల్ల కాడ నిమ్మవాగు వంగుతుంటే కూడా అట్లనే వచ్చే వరకు డీసీఎం పడవ పోయినట్టే కొట్టుకపోయింది. దిగింది అయిపోయింది చెప్తాడు. డోర్ తీసుకొని చావురా. కరీంనగర్ కాంచెల్లి నల్గొండ దాకా వరి పంట అంతా నేల కొరిగింది. పత్తి అన్న వేయింది, పొలాలన్నా ఇంతో అంతో బతుకుతాం అని అనుకుంటే ఈ తుఫాను వల్ల ఇంత కూడా మేము నష్టపోయినాం. తోవంట మార్కెట్ల కాడ ఆరవసిన వడ్లన్నీ తడిస్తే గీ తీవ్ర తనలాడుతున్నారు. తడిసిన పంటలు కూడా కొనాలని రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. రేపు కూడా వరి కోతలు బంద్ పెట్టాలని ఆఫీసర్లు కోరుతున్నారు. కొయ్యని పంటలు తెలురు కాబట్టే కోసినాయేమో గిట్ల కాబట్టే. మహబాద్ నగర్ కర్నూలు జిల్లాలలో వాగులు వంగుతుండే వరకు రాకపోకలు బంద్ అయినాయి. రంగాపూర్ ఉమామహేశ్వర గుడి కాడ కొండలు ఇరిగిపడ్డాయి. నారాయణపేటలో ఇల్లు కూలి తల్లి బిడ్డలకు దెబ్బలు తాకినాయి. వాగులు వంగి ఊళ్ళ మీదకి వరద నూక్కొస్తుండే వరకు బారిగేట్ పెట్టి పబ్లిక్ ని ఎక్కడోళ్ళని అక్కడనే ఆపాలని ఆర్డర్లు వేస్తున్నారు కలెక్టర్లు. నల్గొండ జిల్లాలో ఒక స్కూల్కి వరద నూక్కొస్తే గిట్ల బయటికి తీసుకొచ్చిరు పోరాలను. యాదిరిగుట్ట నుంచి పంట పొలాల గట్ల దాకా అంతటా కొట్టులు కొట్టే వరకు వరంతా చూడురు ఎట్లొరిగిందో. రేపటి దాకా ఇట్లనే ఉంటది అంటున్నారు. జర పైలం మరి.